అందరికీ నమస్కారం. అర్జునుడు కొంత దూరం ముందుకు వెళ్ళి కౌరవసేనల మీద బాణవర్షం కురిపించి గట్టిగా శంఖం పూరించాడు. ఆ ధ్వని విని గోవులు మోరలెత్తి వెనక్కి తిరిగి పరిగెత్తసాగాయి. అర్జునుడు వచ్చిన పని అప్పుడే తీరినట్టు కనపడింది. కాని అతను దుర్యోధనుడి మీదికి పోతూ ఉండగా కౌరవ వీరులు అందరూ అతనికి ఎదురు వచ్చారు. అర్జునుడు వారిలో కర్ణుణ్ణి చూసి ఉత్తరుడితో రథాన్ని కర్ణుడికేసి నడపమన్నాడు. కర్ణుణ్ణి అనుసరించి ఉన్న యోధులు కొందరు అర్జునుడిపై యుద్ధం ప్రారంభించారు. అర్జునుడు వారినందరినీ ఓడించి కొందరిని చంపాడు. యుద్ధం తీవ్రమయ్యింది. అర్జునుడి చేత చచ్చిన వారిలో కర్ణుడి తమ్ముడు కూడా ఉన్నాడు. అది చూసి కర్ణుడు అమిత పౌరుషంతో అర్జునుణ్ణి ఎదుర్కొన్నాడు. అర్జునుడు కోరినది అదే. ఇద్దరూ ద్వంద్వయుద్ధం చేస్తుంటే మిగిలిన వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. కొంతసేపు యుద్ధం చేసి తీవ్రంగా గాయపడి కర్ణుడు వెనక్కుపోయాడు. కౌరవులు అర్జునుడి యుద్ధ నైపుణ్యాన్నే గాక ఉత్తరుడి సారథ్య నైపుణ్యాన్ని కూడా మెచ్చుకున్నారు. కర్ణుడు వెనక్కి తగ్గగానే మళ్ళీ కౌరవ యోధులందరూ అర్జునుడిపై యుద్ధం సాగించారు. వారిలో కృపాచార్యుణ్ణి ఎంచుకొని అర్జునుడు తన రథాన్ని ఉత్తరుడి చేత అటు నడిపించాడు. అర్జునుడి రథం కృపాచార్యుడి రథానికి ప్రదక్షిణం చేసి ఎదురుగా నిలబడింది. అర్జునుడు శంఖం ఊదాడు. ఇద్దరికీ ఘోరంగా జరిగిన యుద్ధంలో కృపాచార్యుడు ఓడాడు. కృపాచార్యుడు వెనక్కు తగ్గగానే ద్రోణుడు అర్జునుడితో యుద్ధం చేయటానికి ముందుకు వచ్చాడు. అప్పుడు అర్జునుడు ద్రోణుడికి నమస్కారం చేసి, గురువుగారు, వనవాసంలో మేము చాలా కాలం కష్టాలు అనుభవించాము. మా మీద కోపం వద్దు. ముందు మీరు నా మీద బాణం వేస్తేనే కాని నేను మీతో యుద్ధం చేయలేను అన్నాడు. ద్రోణుడు ముందుగా తానే అర్జునుడిపై బాణాలు వేశాడు. తరువాత ఇద్దరూ యుద్ధం చేశారు. నిజానికి కౌరవసేనలో ద్రోణుడికి తగ్గ యోధుడు లేడు. అర్జునుడు ఆయనను బాణవర్షంలో ముంచి ఎత్తేసరికి కౌరవసేనలలో హాహాకారాలు చెలరేగాయి. అది చూసి ద్రోణుడి కొడుకైన అశ్వత్థామ అర్జునుణ్ణి తన బాణాలతో తాకాడు. అప్పుడు అర్జునుడు ద్రోణుణ్ణి తొలగిపోనిచ్చి తన రథాన్ని అశ్వత్థామకేసి నడిపించాడు. అశ్వత్థామ అర్జునుణ్ణి చాలాసేపు చిక్కుపెట్టాడు. కాని చివరకు అర్జునుడిదే పైచెయ్యి అయ్యింది. ఈ విధంగా అర్జునుడు విజృంభించి మరొకసారి కర్ణుడితోనూ దుశ్శాసనుడితోనూ కౌరవ వీరులందరితోనూ యుద్ధం చేశాడు. ఆ యోధులు పారిపోసాగారు. అప్పుడు భీష్ముడు అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు అస్త్రాలు ప్రయోగించుకున్నారు. తరువాత మామూలు బాణాలతో యుద్ధం చేశారు. చివరకు భీష్ముడు రథంలో తెలివి తప్పి పడిపోయాడు. ఆయన సారథి రథాన్ని దూరంగా తోలుకుపోయాడు. అది చూసి దుర్యోధనుడే అర్జునుడిపైకి వచ్చాడు. ఇద్దరూ తీవ్రంగానే యుద్ధం చేశారు. అర్జునుడు ఒక బాణంతో దుర్యోధనుడి రొమ్ములో కొట్టాడు. ఆ దెబ్బతో దుర్యోధనుడు రథంతో సహా పారిపోయాడు. పారిపోతున్న దుర్యోధనుణ్ణి చూసి అర్జునుడు గేలి చేశాడు. దుర్యోధనుడికి రోషం వచ్చి తిరిగి అర్జునుడికేసి వచ్చాడు. అతని వెంట మిగిలిన కౌరవ యోధులందరూ వచ్చారు. అర్జునుడు ఆ అందరితోనూ యుద్ధం చేస్తూ సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. దాని ఫలితంగా యోధులందరూ ఆయుధాలు జారవిడిచి మూర్ఛపోయారు. అప్పుడు అర్జునుడు ఉత్తరుడితో, నాయనా, పగ్గాలు పక్కన పెట్టి వెళ్ళి త్వరగా ఆ యోధుల తలగుడ్డలు తీసుకురా. ఉత్తర రంగురంగుల బొమ్మ పొత్తికలు తెమ్మన్నది. ఆ తలగుడ్డలలో కృపుడిది తెల్లనిది, కర్ణుడిది పసుపు పచ్చది, దుర్యోధనుడిది అశ్వత్థామది నీలం రంగువి. నేను వేసిన అస్త్రం భీష్ముణ్ణి బాధించదు. అందుచేత ఆయన జోలికి మాత్రం పోకు అని చెప్పాడు. ఉత్తరుడు వెళ్ళి తలపాగాలు తీసుకొని వెంటనే తిరిగి వచ్చి రథం ఎక్కాడు. అతను రథాన్ని సేనల మధ్యగా నడుపుతుంటే భీష్ముడు అర్జునుణ్ణి తన బాణాలతో అటకాయించాడు. అర్జునుడు భీష్ముడి రథం గుర్రాలను చంపి భీష్ముడితో యుద్ధానికి దిగకుండా ముందుకు సాగాడు. అంతలో దుర్యోధనుడికి స్పృహ వచ్చింది. నిశ్చింతగా పోతున్న అర్జునుణ్ణి చూసిన అతను, ఇతన్ని ఎందుకిలా నిశ్చింతగా పోనిస్తున్నారు? ఇతను తప్పించుకుపోకుండా చూడండి అని కేక పెట్టాడు. ఆ మాట విని భీష్ముడు, నీ తెలివి ఏమయింది?
అందరూ అస్త్రాలు జారవిడ్చి స్పృహ తప్పి ఉంటే ఈ అర్జునుడు అందరినీ చంపగలిగి ఉండి కూడా తలగుడ్డలు మాత్రం తీసుకున్నాడు. అతను గెలిచినట్టు ఒప్పుకో, ఆవుల మందలను తీసుకుపోని అన్నాడు. భీష్ముడు చెప్పిన ప్రకారం కౌరవులు ఓటమిని ఒప్పుకొని తిరిగి వెళ్ళిపోవటానికి నిశ్చయించారు. వాళ్ళు వెళ్ళిపోవటం చూసి అర్జునుడు సంతోషించి భీష్ముడికి, ద్రోణుడికి, కృపుడికి, అశ్వత్థామకు, మిగిలిన కురువీరులకు నమస్కార బాణాలు వేసి ఒక బాణంతో దుర్యోధనుడి కిరీటాన్ని మటుకు పగులగొట్టాడు. అతను ఉత్తరుడితో, శత్రువులను ఓడించాం, గోగణాలను కాపాడాం, ఇక ఆనందంగా ఇంటికి పద అన్నాడు. రథం శమీవృక్షం దగ్గర మరొకసారి నిలిచింది. పాండవుల అస్త్రాలన్నీ తిరిగి ఆ చెట్టు మీదికి చేరాయి. అర్జునుడు సారథి స్థానంలో కూర్చొని, పాండవులందరూ తన కొలువులో ఇంతకాలం దాగి ఉన్నట్టు తెలిస్తే మీ తండ్రి భయంతో కంగారు పడిపోతాడు. అందుచేత యుద్ధం చేసి కౌరవులను జయించినది నువ్వేనని ఆయనతో చెప్పు అని ఉత్తరుడితో అన్నాడు. మహానుభావా, నువ్వు చేసిన ఈ యుద్ధం నాబోటి వాడి వల్ల ఏమవుతుంది? అయినా నీ ఆజ్ఞ అయ్యే వరకు నిజం దాచిపెట్టి నేనే యుద్ధం చేసి గెలిచినట్టు చెబుతాను అన్నాడు ఉత్తరుడు. మనం కాస్త విశ్రాంతి తీసుకుని గుర్రాలకు నీరు పెట్టి మధ్యాహ్నం దాటినాక నగరం చేరుదాం. ఈలోపుగా మీ గోపాలకులను నగరానికి వెళ్ళి నువ్వు గెలిచినట్టు మీ తండ్రిగారికి వార్త చెప్పమను అన్నాడు అర్జునుడు. ఈలోపుగా విరాటుడు సుశర్మను ఓడించి నగరానికి తిరిగి వచ్చి కొలువు తీరి కూర్చున్నాడు. పెద్దలైన పౌరులు, బ్రాహ్మణులు ఆయన విజయాన్ని అభినందించారు. ఆయన ఉత్తరుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. కౌరవసేనులు వచ్చి గోవుల మందలను పట్టుకున్నాయని, వాటిని విడిపించటానికి ఉత్తరుడు బయలుదేరాడని, ఉత్తరుడికి బృహన్నల సహాయం వెళ్ళాడని అంతఃపుర స్త్రీలు విరాటుడికి చెప్పారు. ఈ వార్త విని విరాటుడు కంగారుపడి తన మంత్రులతో సుశర్మతో యుద్ధం చేసిన మిగిలిన యోధులనందరినీ ఉత్తరుడికి సాయం పంపండి. నపుంసకుణ్ణి సారథిగా పెట్టుకున్న ఉత్తరుడు ప్రాణాలతో ఉన్నాడో లేడో ముందు తెలుసుకోండి అంటూ ఆవేశపడ్డాడు. విరాటుడి భయం చూసి ధర్మరాజు చిన్నగా నవ్వి, బృహన్నల సారథిగా ఉండగా నీ కుమారుడు గెలిచి తీరుతాడు. కౌరవ సేనలే కాదు, దేవాసుర సేనలు ఎదురైనా అతనికి అపజయం ఉండదు అన్నాడు. అంతలోనే ఉత్తరుడు శత్రువులను జయించి గోవులను విడిపించి తిరిగి వస్తున్నట్టు విరాటుడికి వార్త తెలిసింది. అది విని ధర్మరాజు, ఉత్తరుడు విజయుడై తిరిగి రావటం శుభం. అయితే బృహన్నల సారథిగా ఉండగా ఉత్తరుడు జయించటం నాకేమీ ఆశ్చర్యం కలిగించదు అన్నాడు. కొడుకు గెలిచాడని వింటూనే విరాటుడు పరమానందభరితుడై వార్త తెచ్చిన వారికి బంగారు బట్టలు కప్పి రాజమార్గాలను అలంకరించమని, ఉత్తరుడి విజయం చాటించమని, మంగళవాద్యాలతో ఉత్తరుడికి ఎదురు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. తరువాత ఆయన సైరంధ్రితో, పాచికలు పట్టుకురా, కంకుడితో జూదం ఆడాలి అన్నాడు. ఇద్దరూ జూదం ఆడటానికి కూర్చున్నారు. అప్పుడు విరాటుడు ధర్మరాజుతో, చూశావా కంకబట్టు, నా కొడుకు ఎందరో మహావీరులను ఒంటరిగా ఎదిరించి జయించాడు అన్నాడు. దానికి ధర్మరాజు, బృహన్నల సారథిగా ఉండగా ఎందుకు జయించడు అన్నాడు. విరాటుడికి చప్పున కోపం వచ్చింది. ఆయన ధర్మరాజుతో, బ్రాహ్మణాదమా, నా కొడుకుతో సమంగా ఆ నపుంసకుణ్ణి మెచ్చుకుంటావా? నీకు అనదగినది అనరానిది కూడా తెలియదే. ఈసారికి నిన్ను క్షమించాను. మరొకసారి ఇలా మాట్లాడితే నీ ప్రాణానికే ప్రమాదం, జాగ్రత్త అన్నాడు. దానికి ధర్మరాజు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, కృపుడు గల కౌరవసేనను ఇంద్రుడు కూడా జయించలేడు. అలాంటి శక్తి బృహన్నలకే ఉన్నది. బృహన్నల సహాయం ఉండగా నీ కొడుకు అంతమంది వీరులను గెలవటంలో వింత ఏమీ లేదు అన్నాడు. విరాటుడు మండిపడి, మళ్ళీ అదే మాట అంటావా అంటూ పాచికలను ధర్మరాజు ముఖం మీద విసిరాడు. ధర్మరాజు ముక్కుకు దెబ్బ తగిలి నెత్తురు కారసాగింది. ఆ రక్తం కింద పడేలోపుగా ద్రౌపది పక్కనే ఉండి తన చేతిలోకి పట్టుకున్నది. తరువాత ఆమె ధర్మరాజు అభిప్రాయం గ్రహించి ఒక బంగారు పాత్ర తెచ్చి ధర్మరాజు ముక్కు నుండి కారే రక్తాన్ని అందులో పట్టింది. ఇంతలో ఉత్తరుడు బృహన్నలా వచ్చినట్టు ద్వారపాలకుడు విరాటుడితో చెప్పాడు.
వారిద్దరినీ చూడాలని నేను తొందరపడుతున్నాను. వెంటనే వారిని లోపలికి ప్రవేశపెట్టు అని ద్వారపాలకుడితో విరాటుడు అన్నాడు. ధర్మరాజు ద్వారపాలకుడితో రహస్యంగా, బృహన్నలను ప్రవేశపెట్టకు, ఉత్తరుణ్ణి మాత్రమే ప్రవేశపెట్టు. యుద్ధంలో తప్ప నన్నెవరన్నా గాయపరిస్తే వాళ్లను చంపుతానని బృహన్నలకు వ్రతం ఉన్నది. నా రక్తం చూస్తే అతను మీ రాజును సకుటుంబంగా నాశనం చేస్తాడు అని చెప్పాడు. తరువాత ఉత్తరుడు ఒక్కడే విరాటుడున్న చోటికి వచ్చి తండ్రి కాళ్లకు నమస్కారం చేసి, తరువాత ధర్మరాజు కాళ్లకు నమస్కారం చేసి లేచి, ధర్మరాజు ముక్కు నుంచి కారుతున్న రక్తం చూసి చాలా ఆవేదన పడుతూ, ఈ మహానుభావుణ్ణి ఎవరు ఇలా చేశారు? ఈ పాడు పని ఎవరిది అని అడిగాడు. ఈ మతిమాలినవాడు నిన్ను కాదని ఆ నపుంసకుణ్ణి మెచ్చుకుంటుంటే కోపం వచ్చి నేనే ఒక దెబ్బ వేశాను అన్నాడు విరాటుడు. ఎంత పొరపాటు చేశావు? బ్రాహ్మణ కోపం కార్చిచ్చులాగా దహిస్తుంది. అందుచేత ఆయనను మంచి చేసుకో అని ఉత్తరుడు తండ్రికి హితవు చెప్పాడు. విరాటుడు క్షమాపణ చెప్పుకోగా ధర్మరాజు, రాజా, నా కోపం పోయి చాలాసేపయ్యింది. అంతకన్నా నా రక్తం నేల మీద పడటం నీ దేశానికి నీకు ఎక్కువ హాని అన్నాడు. ధర్మరాజు ముక్కు నుంచి కారే రక్తం నిలిచిపోయింది. కొద్దిసేపట్లో ఉత్తరుడు బృహన్నలతో సహా అక్కడికి వచ్చాడు. బృహన్నల విరాటరాజుకు, కంకుడికి నమస్కారాలు పెట్టి నిలబడ్డాడు. అప్పుడు విరాటుడు ఉత్తరుణ్ణి చూసి బృహన్నలకు వినిపించేలాగా, నాయనా, నువ్వు నిజంగా నాకు తగిన కొడుకు అనిపించావు. నీలాంటి శూరులు ఎక్కడా ఉండరు. కర్ణుడు అంతటి పరాక్రమశాలి గదా, అతనితో ఎలా యుద్ధం చేశావు? భీష్ముడంతటి మహాయోధుణ్ణి ఎలా జయించగలిగావు? ద్రోణుడు, ఆయన కొడుకు అశ్వత్థామ ఎంతటి వీరులు! కృపాచార్యుణ్ణి చూస్తే సామాన్య యోధులు వణికిపోతారు గదా. దుర్యోధనుడు ఉండనే ఉన్నాడు. ఇలాంటి మహావీరులందర్నీ జయించి మన గోవులను విడిపించుకు వచ్చావంటే మలయమారుతం వీచినట్టు అనిపించింది. గొప్ప ప్రశంసనీయమైన పని చేశావు అన్నాడు. ఈ ప్రశంసలు విని ఉత్తరుడు, గోవులను నేను విడిపించలేదు. శత్రువులను జయించినది కూడా నేను కాదు. ఎవరో దేవుడు అదంతా చేశాడు. శత్రువులను చూసి బెదిరి పారిపోతున్న నన్ను ఆపి, అతను రథం మీద కూర్చుని నన్ను సారథిగా పెట్టుకుని యుద్ధం చేసి గెలిచాడు అన్నాడు. ధన్యవాదాలు.